జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, అనుకూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకుంటే బాగా ఉంటుంది, అలాగే పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలము వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి మోకాళ్ళు, బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను, గురువులను విడిచిపెట్టని వారు, బాల్య యవ్వన దశలలో అనారోగ్యపరులుగా ఉంటారు. అలాగే రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. శీఘ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మరి మంచి కార్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే వివిధ రంగాలలో కూడా వీరు బావుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా 30వ తేదీ అనగా ఉగాది మార్చి 2025 నుండి 15వ తేదీ మే నెల 2025 వరకు కూడా గురువు వీరికి అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. అంటే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రభూషణం, అభీష్టకార్య సిద్ధించ సప్తమ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మంచి రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనధాన్య లాభము, తలచినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, ఉద్యోగ ప్రయత్నాదులు లభిస్తాయి, వివాహం కాని వారికి లోపల వివాహం అవుతుంది. ఇక తదుపరి 15వ తేదీ మే 2025 నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటనగా చోరాగ్ని వృషభీతిచ్చ గాంభీర్యం గాత్రనాశనం నిష్ఠూరం సాహసం కార్యం అష్టమాస్తే భవేత్ గురౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా దొంగల వలన ఏంటి ధనము కానీ రత్నాలు అపహరించబడడం ఈ రాశి వారికి, అలాగే భయం ఆందోళనగా ఉండడము, అలాగే మన పోలీసుల పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి రావడం, అనుకోని విధమైనటువంటి వివాదాలలో చిక్కుకోవడము, కోపం హద్దు మీద ప్రవర్తించడము, మనస్సులో తెలియని ఆందోళన అనేటువంటిది లభించడము, ఉద్యోగస్తులకు స్థాన బదిలీ పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం, అనుకున్నటువంటి పనులు వాయిదా పడడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి సూచనలు దేవగురువు అయినటువంటి బృహస్పతి 8వ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి పరిణామాలు కలుగజేస్తున్నాడు. మరి వీటికి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది, పరిహార మార్గం ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి గురువారం గురుగ్రహ జ్ఞాన శ్లోకాన్ని పఠించడము, మరి గృహగ్రహానికి సంబంధించిన ఏమిటి శనగలు ఏవైతే ఉంటాయో అవి ఉడికించి చక్కగా ఆవులకు నైవేద్యం పెట్టడము, గురుగ్రహానికి ఆవు నీటితో పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేయడం, స్వామివారికి చక్కగా పసుపు రంగు గల వస్త్రం సమర్పించడం, పండ్లు సమర్పించడం, పూలు సమర్పించడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒక గురువారం రోజున
చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఇక శనేశ్వరుడు భగవాని విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే వీరికి పంచమ స్థానంలో ఉండటం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు అని కనుక చూసుకున్నట్లయితే కార్యహాని మనస్తాపం జ్ఞాతి వ్యాస కలాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమాస్తే భవేశ్చను అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది పూర్వకంగా ఆర్థిక పరంగా నష్టపోవడము, పాడి పరిశ్రమ అనుకూలించకపోవడం, వ్యాపార సంస్థల్లో నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితులు రావడం, ప్రయాణాదుల పూర్వకంగా అప్పు చేయాల్సి రావడం, అలాగే ట్రావెల్స్ రంగాల వారికి అనుకూలంగా లేకపోవడం, వాహన ప్రమాదాలు జరగడం, అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అనేటువంటిది సంభవించడం, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వివిధ రకాలుగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడము, అనారోగ్య సమస్యలు తలెత్తడము, అలాగే శత్రుభీతి పొందడము, అనవసర వివాదాలలో చిక్కుకోవడం. విధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా గనక గమనించినట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి బలము గనక చూసుకున్నట్లయితే 15వ తేదీ మే 2025 వరకు ఉంది. దాని తదుపరి దేవగురువు అయినటువంటి బృహస్పతి అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర గ్రహం కూడా రెండు ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహ పరిహారాలు చెప్పినాను. ఇప్పుడు శనిగ్రహ పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుగా ఉంటుందని కనుక చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం శివపంచాక్షరి నామజపం చేయండి. ప్రతి శనివారంలో కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది. ఆంజనేయ స్వామి మూలమంత్ర జపము, అలాగే శమీ వృక్ష ప్రదక్షిణలు చేయడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించడం శనేశ్వర భగవానుడికి. అలాగే శివాలయంలో ఏమిటంటే ముఖ్యంగా ఒకసారి అన్న సంతర్పణ చేపించి ఏకవార రుద్రాభిషేకం చేపించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందడానికి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ, ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. అయితే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు భగవానుడు అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వీటికి మరి పరిహార మార్గాలు ఏమిటి అంటే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ప్రతి నిత్యము కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి, శివపంచాక్షరి నామజపాన్ని చేయండి, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి, నల్ల నువ్వులతో అర్చించండి, నువ్వుల నూనెతో నల్ల రంగు గల ఒత్తితో దీపారాధన చేయండి, నీలి రంగు గల పుష్పాలు స్వామివారికి సమర్పించండి, నీలి రంగు గల పళ్ళు కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేయడం, అలాగే తిలాలు దానం చేయడము, బెల్లం దానం చేయడం, నల్లని గల వస్త్రాలు దానం చేయడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే వీటితో పూర్వకంగా మరి ఏదైనా ఒక శివాలయంలో ఒక శనివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి. తగు పూర్వకంగా శనిగ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. వాటితో పూర్వకంగా ఈ ధనురాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటి చేస్తుండండి. దత్త మూలమంత్రం జపించండి. వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ పరిస్థితులను పొందండి. నమస్కారం.